నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంచాయతీరాజ్ వ్యవస్థ వల్లే అభివృద్ధిని చూడగలిగిన గ్రామాలు తణుకులో స్పష్టం చేసిన వెంకట్రాయపురం మాజీ ఎంపీటీసీ బల్సు. ఎండల్లో ఎండకుండా వర్షంలో తడవకుండా తణుకు చిరు వ్యాపారులకు గొడుగులు అందజేసి రక్షణ కల్పించిన ప్రముఖ దాత సుజాత. పాల్గొన్న మానవతా సంస్థ సభ్యులు. తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన ఎంపీడీఓ విశ్వనాథ్. తాడేపల్లిగూడెం మండలంలో ముమ్మరంగా జరుగుతున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు. కూలీ డబ్బులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన కూలీలు. పంటల సాగు విస్తీర్ణం అనుసరించి నీటి తీరువ పనులు వసూలు చేయాలి. రాజమండ్రిలో రెవెన్యూ అధికారులకు దిశానిర్దేశం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఉండ్రాజవరం మండలం తాడేపర్రు గ్రామంలో నిర్వహించిన పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు. కాశ్మీర్ ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని కోరిన సర్పంచ్ కరటూరి. రబీ సీజన్లో రైతులు సరఫరా చేసిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి. అమలాపురంలో అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడికి నిరసనగా మామిడికుదురు మండలం లూటుకురు గ్రామంలో ప్రత్యేక సమావేశం. మౌనం పాటించి నివాళులర్పించిన గ్రామస్తులు. రీసర్వే ప్రక్రియలో చట్టపరమైన సూత్రాలను పాటించాలి. అమలాపురం కలెక్టరేట్ లో ఉద్యోగులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. గంటి పెదపూడి లంక వద్ద చేపట్టిన వంతెన పనులను పరిశీలించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. నాణ్యతకు ప్రాధాన్యతనివ్వాలని ఆదేశం. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో వైభవంగా నిర్వహించిన దివ్య కళ్యాణ మహోత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ అధికారులు. తణుకు నియోజకవర్గ పరిధిలో గురువారం పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గ్రామీణ స్వావలంబన దిశగా అడుగులు వేయాలని గాంధీజీ కలలు కన్నారు. అందుకు అనుగుణంగా రాజ్యాంగంలోని 40వ అధికరణ కింద గ్రామ వికాసానికి మూలమైన స్థానిక సంస్థలను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ, స్వయం ప్రతిపత్తికి అవసరమైన అధికారాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి కట్టబెట్టారు. 1952లో ప్రవేశపెట్టిన సాముదాయిక అభివృద్ధి పథకం నిర్దేశిత లక్ష్యాలను అందుకోకపోవటానికి కారణం గ్రామ స్థాయిలో ప్రజల భాగస్వామ్యం కొరవడమేనన్నది చేదు నిజం. 1991లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు ప్రభుత్వం దీనిని గుర్తించి మంచి మార్పు కోసం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టారు. ఇందులోని 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ స్థానిక సంస్థలకు, 74వ సవరణ పట్టణ స్థాయి స్థానిక సంస్థలకు సంబంధించింది. ఈ బిల్లు 1993 ఏప్రిల్ 24న చట్టరూపం దాల్చింది. దాంతో ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థలకు ఆర్థిక, రాజకీయ సాధికారత కల్పించేందుకు 73వ సవరణలో పలు ప్రతిపాదనలు చేశారు. వాటి ప్రకారం 29 అంశాలను స్థానిక సంస్థలకు బదిలీ చేయాలి. మహిళలకు 3/1 స్థానాలు కేటాయించాలి. ఎస్సీలు, ఎస్టీలకు 3 అంచెల్లోనూ వారి జనాభాను బట్టి సీట్లు కేటాయించాలి. వీటన్నిటితో పాటు ప్రజల భాగస్వామ్యంతో గ్రామ సభలు నిర్వహించాలి. ఈ విషయాలను బోధించేందుకే ప్రతి గ్రామంలోనూ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా వెంకట్రాయపురం ఎంపీటీసీగా 5 ఏళ్లు పనిచేసి ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన బల్సు కామేశ్వరరావు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం అనంతరం పంచాయతీరాజ్ వ్యవస్థ వల్ల మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధిని సాధించినట్లు చెప్పారు. భారతదేశానికి పంచాయతీరాజ్ వ్యవస్థ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు ప్రజలు తెలియపరుస్తుండగా ఈ సందర్భంగా పంచాయతీరాజ్ వ్యవస్థ అన్నది మన భారతదేశ స్వాతంత్రం వచ్చాక ఇప్పుడు బ్రిటిష్ పరిపాలన, ముస్లిం పరిపాలన, రాజరికం పరిపాలన ఉండేవి. అప్పుడు ప్రజలకి ఈ పల్లెటూరులో ఏ వ్యవస్థలు ఏంటో ఏవి చాలా అనారోగ్యంగా ఉన్న రోజుల్లో గాంధీ గారు, నెహ్రూ గారు మహానుభావులు అందరూ కూడా పంచాయతీ వ్యవస్థను మనకి తీసుకొస్తాం వల్ల ఈ గ్రామ ప్రజలందరికీ స్వరాజ్యం వచ్చినట్టు అయింది. దాని రూపేణ గ్రామంలో అన్ని విధాలుగా గ్రామస్తులు ఇటు విద్యాభ్యాసం అవుతే, అటు వ్యవసాయానికి అవుతే, ఇటు ఆరోగ్య రీత్యా అవుతే, అన్ని రకాలుగాను కూడా ఈ దేశం ఈ రోజు అభివృద్ధి అవుతే కారణం మెయిన్ పంచాయతీరాజ్ వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్ కి 1952లో స్వాతంత్రం వచ్చినా మనకి
2009 నుంచి మన పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చి పూర్వం 3 సంవత్సరాలు ఒకసారి ఉండేది ఎలక్షన్. 59లో మనకి 5 సంవత్సరాలు చేశారు. ఇప్పటి నుంచి కూడా పంచాయతీ సర్పంచులు కానీ, పంచాయతీ సమితి ప్రెసిడెంట్లు కానీ, జిల్లా పరిషత్ సర్పంచులు కానీ వీరందరికీ పూర్తి అధికారాలు ఉండి గ్రామాల అభివృద్ధికి, విద్యాభివృద్ధికి, ఆరోగ్య అభివృద్ధికి ఈ వ్యవస్థ వచ్చిన కాడి కూడా అందరికీ కూడా ఎంతో ఉపయోగపడి అందరూ ప్రజలు కూడా సుఖశాంతిలో ఉండటం కారణం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ. చేత ఈ రోజు మనం దాన్ని మర్చిపోకుండా పంచాయతీ వ్యవస్థ గురించి మనం ఎంతో గర్వించబడ్డ విషయం, ఆనందించే విషయాలను ఈ రూపేణది తెలియబోతుంది. వర్షాకాలంలో తడుస్తూ ఎండాకాలంలో ఎండుతూ జీవనోపాధి కోసం రోడ్ల పక్కన నిర్వహించుకునే చిన్న వర్తకులకు రక్షణ కల్పించాలనే లక్ష్యంతో దాతృత్వం కలిగిన విశిష్ట మానవతావాది చిట్టూరు సుజాత 15,000 రూపాయలు విలువ చేసే 15 గొడుగులను గురువారం అందజేసి ఆదర్శంగా నిలిచారు. తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గమని టెక్స్టైల్స్ ముందు నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో ఆమె పాల్గొని ఈ సహాయం అందించారు. అలాగే వానపల్లి ముత్యావతి అనే పేద మహిళ మందుల ఖర్చు కోసం చిట్టూరు సుజాతే 10,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమని రాంబాబు మాట్లాడుతూ దాతను అభినందించి మానవతా సంస్థ చేస్తున్న సేవలను వివరించారు. శాఖ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ వేసవికాలంలో కూడా చలివేంద్రం నరేంద్ర సెంటర్లో మనం ఏర్పాటు చేసి అనేక మంది దాతల యొక్క సహకారంతో 15వ రోజుని చాలా దిగ్విజయంగా నడుస్తుంది. రోజు సుమారు 2,000 మంది దాకా బటర్ మిల్క్ ద్వారా, మజ్జిగ ద్వారా వారికి యొక్క ఆ దాహాన్ని తీర్చడానికి ఉపయోగపడుతుంది. ముందుగా దాతలందరికీ ప్రథమంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోడ్ సైడ్ ఉన్న వెండర్స్ అందరికీ కూడా ఎవరికైతే ఈ వేసవికాలం కానివ్వండి, వర్షాకాలం కానివ్వండి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా గొడుగులు ఇవ్వాలనే ఒక ఆశయంతో శ్రీమతి చిట్టూరు సుజాత రామప్రసాద్ గారు వారు ఏం చేశారంటే కింద ఒక 15 రోజుల కింద 30 గొడుగులు వారు అందజేశారు. మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయంటే ఈరోజు మళ్ళీ ఇంకొక 12 గొడుగుల దాకా వారు స్పాన్సర్ చేసి మొత్తం ఆ అమౌంట్ అంతా కూడా వారే సుమారు 45,000 రూపాయల దాకా వెచ్చించి ఆ గుడులన్నీ కూడా వారి చేతుల మీద ఇవాళ సభ్యుల సమక్షంలో అందరికీ అందజేయడం జరిగింది. పల్లి ఉత్సావతి అనే ఒక మహిళ మన పాతూరుకు చెందినవిడ చాలా తీవ్ర అనారోగ్యంతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతోంది. ఆవిడ కూడా తప్పకుండా మనం సాయం చేయాలని చెప్పేసి సుజాత గారు చెప్పిన మీద వారికి కూడా ఈరోజు వారి చేతుల్లోకి 10,000 రూపాయలు వారికి అందజేయడం జరిగింది. అనేక సేవల్లో భాగంగా ఇంకా అందరూ కూడా మీరు సహకరించి ఆ చలివేంద్రానికి మరీ అంతగా మీరు అందరూ కూడా వచ్చి ఆ యొక్క దాహార్తులకి యొక్క అవసరాన్ని మీరు గుర్తించాలని మేము కోరి ప్రార్థిస్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ స్టేట్ కన్వీనర్ డాక్టర్ కోడూరు రాధాపుష్పవతి, ప్రతిభా పురస్కారాల కమిటీ అధ్యక్షురాలు బోయపాటి రామలక్ష్మి, సంస్థ జిల్లా కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, సభ్యులు పులమాల వీరభద్రన్లు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు తణుకులో శుక్రవారం అధికార పర్యటనకు విచ్చేస్తున్నట్లు ఈ క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు, కార్యదర్శి కటారి సిద్ధార్థులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పలు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డయాలసిస్ సెంటర్కు అవసరమైన కుర్చీలను బహుకరించనున్నట్లు చెప్పారు. 10:30 గంటలకు 20 రిక్షాలకు బాడీ టాప్స్ ను గవర్నర్ చేతుల మీదుగా అందజేస్తామని చెప్పారు. ఇంకా 11 గంటలకు పలువురు ఉత్తమ ఉపాధ్యాయులకు నేషనల్ బిల్డర్ అవార్డును అందజేస్తామని వివరించారు. ఈ సేవా కార్యక్రమాలన్నిటిలోనూ రోటరీ సభ్యులు విధిగా పాల్గొని జయప్రదం చేయాలని ఆనందం మస్తాన్రావు, కటారి సిద్ధార్థులు కోరారు. పల్లెల ప్రగతికి పంచాయతీరాజ్ వ్యవస్థ దోహదపడుతుందని తాడేపల్లిగూడెం ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్ అన్నారు. పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవన మీటింగ్ హాల్లో గురువారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి ఎంపీడీఓ విశ్వనాథ్, డిప్యూటీ ఎంపీడీఓ ముప్పిడి వెంకటేశు, ఎంఈఓ వి హనుమలు మాట్లాడారు. పూజ్య బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి పునరంకితం అవుతామని ప్రతిజ్ఞ చేశారు. అంబేద్కర్ వారి యొక్క ఆదేశాలను, సూచనలను పాటిస్తూ మన యొక్క రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలి, పంచాయతీ వ్యవస్థను ఎలా సరిదిద్దుకోవాలి, ఏ రూపురేఖ మార్చుకోవాలి, ఏ రకంగా చేయాలని భారతరత్న కల్పించింది సదిశ. ఆ రకంగా మనందరూ ముందుకెళ్తున్నాము. అదేవిధంగా పంచాయతీరాజ్ జై, గ్రామాభివృద్ధికి జై. పల్లె బలపడాలి, దేశం అభివృద్ధి చెందాలి. గ్రామమే దేశానికి పునాది, పంచాయతీరాజ్ ప్రజాస్వామ్యానికి పునాది. స్థానిక పాలనా విధానం ప్రజా సంక్షేమానికి మాత్రం. అభివృద్ధి చూసే ఊరందరికీ, పంచాయతీరాజ్ చూపుతున్న మాత్రం అందరికీ.
మండల ప్రజా పరిషత్ ఉపాధి హామీ పథకాల పలువు గ్రామాల్లో పల్లెవేలుతున్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం వ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. తెల్లవారుకుండానే పనులోకి దిగి 10 గంటల వరకు కష్టపడి పనిచేసే ఉపాధి కూలీలు క్షేత్రస్థాయిలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కళింగల్ లక్ష్మణరావు గురువారం వివిధ గ్రామాల్లో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీలాద్రిపురంలో తమకు సకాలంలో డబ్బులు అందడం లేదని ఉపాధి హామీ కూలీలు వాపోయారు. కొలతలతో నిమిత్తం లేకుండా వేతనం ఇవ్వాలని, ఎండల నుంచి రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఉప్పరిగూడెం, దండగర్ర, బంగారుగూడెం, వీరంపాలెం, పట్టింపాలెం, నీలాద్రిపురం, కడియద్ద తదితర గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఇరిగేషన్ కాలువల క్రింద పంటల సాగు విస్తీర్ణం అనుసరించి నీటి తీరువ పనులు వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులతో రెవెన్యూ అంశాలు, పీజీఆర్ఎస్, రీసర్వే వంటి వివిధ అంశాలపై కలెక్టర్ గురువారం సమీక్షించి మాట్లాడారు. మండల వారీగా వాటర్ యూజర్స్ అసోసియేషన్ వివరాలు ప్రచురించాలని అన్నారు. నీటి తీరువ పనుల వసూళ్లపై వ్యక్తిగత పర్యవేక్షణ చేయడం తప్పనిసరని స్పష్టం చేశారు. జిల్లాలో 2,80,000 ఎకరాల ఆయకట్టు సాగు విస్తీర్ణం కాగా సుమారు 2,85,00,000 మేర పనులు వసూలు చేయాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జనవరి నెలాఖరు నాటికి లక్ష్యాలు పూర్తి చేయాలని వివరించారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారం వేదిక ద్వారా వస్తున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహించి ఈ దినోత్సవానికి ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సర్పంచ్ కరటూరి నరేంద్రబాబు కాశ్మీర్ ఉగ్రవాదాన్ని సంపూర్ణంగా నిర్మూలించాలని కోరుతూ చేసిన ప్రతిపాదనను పంచాయతీ సభ్యులు ఏకగ్రీవంగా అంగీకరించారు. ఈ తీర్మాన ప్రతులను జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రధాని, హోం మినిస్టర్లకు పంపాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా నరేంద్రబాబు మాట్లాడుతూ అభం శుభం తెలియని వ్యక్తుల ప్రాణాలను తీవ్రవాదులు హరించడం అన్యాయమని పేర్కొన్నారు. ఇటువంటి ఘోర చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీనిని పరిగణలోకి తీసుకుని శాంతియుతంగా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని ఉగ్రవాదులకు కరటూరి నరేంద్రబాబు హితవు పలికారు. ఏప్రిల్ 24వ తారీఖు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మన గ్రామ ప్రజలందరికీ కూడా పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి మా బోర్డు సభ్యులందరూ కూడా. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మొన్న జరిగిన కాశ్మీర్ ఉగ్రదాడికి సంబంధించి అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మా పంచాయతీలో. ఎందుకనగా మన ప్రధానమంత్రి గారికి, మన దేశ ప్రధానమంత్రి గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన మినిస్టర్ గారు, మన నియోజకవర్గ మినిస్టర్ గారు బంధు దుర్గేష్ గారికి, మన ఎంపీ రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి గారికి భారతదేశం నుండి ఉగ్రవాదులు అందరినీ కూడా బహిష్కరించాలని చెప్పి ఒక నినాదంతో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చేరే వరకు కూడా ఈ పంచాయతీ తీర్మానం మా బోర్డు సభ్యులందరూ కూడా ఈరోజు పంచాయతీ మీటింగ్ పెట్టుకుని దేశ ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా సురక్షితంగా ఉండేటట్టు చేయాలని చెప్పి రిక్వెస్ట్ తోటి మన ఉండ్రాజవరం మండలంలోని మా తాడిపర్రు గ్రామ పంచాయతీలో ఈరోజు బోర్డు సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ సమావేశంలో ఎంపీటీసీ కె వెంకటేశ్వరరావు, మట్టా చంటి, అకిన రత్నం, ఎం కుమారి, డి వినాయకుడు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.